కేటీఆర్ అరెస్ట్ కోసం ఏసీబీ ఈడీ పోటీ పడుతున్నాయా అంటే ప్రస్తుతం అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెల 31వ తారీఖు వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇక 31 తర్వాత ఏసీబీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మరోవైపు ఈడీ ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రమ్మంటూ ఆదేశించింది. ఇక 2, 3వ తేదీల్లో అరవింద్ కుమార్ అలాగే బిఎల్ రెడ్డిలు కూడా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరి ఈడీ విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తుందా లేదా ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఏసీబీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. మొత్తం మీద ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అటు బీజేపీ హస్తం ఉన్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈడీని అడ్డం పెట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుందంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ ఉచ్చులో బీఆర్ఎస్ పడకూడదంటూ అటు కార్యకర్తల నుంచి కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏసీబీ కేసులో, ముఖ్యంగా కేటీఆర్ అరెస్టుకు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో అటు ఏసీబీ ఇది ఈడీ రెండు వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎవరు కేటీఆర్ని అరెస్ట్ చేయబోతారు, ఏసీబీ అదుపులోకి తీసుకుంటుందా లేదా ఈడీ ఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తుందా అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. రైట్, శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కేటీఆర్ వ్యవహారంలో అంటే ఫార్ములా రేస్ వ్యవహారంలో ముఖ్యంగా అటు ఏసీబీ ఇటు ఈడీ దూకుడు పెంచుతున్నాయి. సో ఎలాంటి విచారణ జరగబోతుంది, ఏసీబీ కానీ ఈడీ కానీ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతా ఉంది. ఓవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ. సో ఈ రెండు కూడా కేటీఆర్ అరెస్ట్ సంబంధించి గతంలో అందరికీ తెలిసిందే. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఏసీబీ అటు ఈడీ రెండు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగా A1 గా కేటీఆర్ ను, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ను, A3 గా బిఎల్ రెడ్డిని చేర్చాయి. దర్యాప్తులోను రెండు సంస్థలు పోటీ పడతా ఉన్నాయి. మరి కేటీఆర్ ను ఎవరు అరెస్ట్ చేస్తారనేది ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలోని కేసును సహజంగా తొలుత ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది రామ్దాస్, ఆ తర్వాత ఈడీ దర్యాప్తు చేస్తుంది. కానీ ఈ కేసులో కొంత తేడా ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. సో ముగ్గురు నిందితులకు హైకోర్టు ఆదేశాల కారణంగా ఏసీబీ ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు. కానీ ఈడీ మాత్రం వచ్చే నెల 2, 3 తేదీల్లో విచారణకు హాజరు కావాలంటూ అటు అరవింద్ కుమార్ ఇటు బిఎల్ రెడ్డికి 7వ తేదీన హాజరు కావాలంటూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయదంటూ ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో మరోవైపు ఈడీ మాత్రం దర్యాప్తును ముమ్మరంగా చేస్తా ఉంది. ఒకవేళ ఈడీ ముందుగానే కేటీఆర్ ను సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేస్తే ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుంది అనేటువంటి సందేహాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ వెంటనే ఎంటర్ అయి కేసు నమోదు చేసింది. విచారణకు హాజరు కావాల్సిందిగా ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది రామ్దాస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టడంతో దీని వెనక బీజేపీ హస్తం ఉందంటూ బీఆర్ఎస్ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈడీ, ఇక సిబిఐ, ఐటీ లాంటివన్నీ బీజేపీ జేబు సంస్థలంటూ ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈడీ దూకుడు చూస్తా ఉంటే తెర వెనక రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. మొత్తంగా బీజేపీ వ్యూహంలో బీఆర్ఎస్ ఇరుక్కుపోయిందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ కేసును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను లొంగ తీసుకోవడం లేదంటే పూర్తిగా అణిచివేయడం వంటి వ్యవహార శైలిని బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రచారం జరుగుతుంది రామ్దాస్. ఫైనల్ గా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనేటువంటి ముందు నుంచే కాంగ్రెస్ లో కొంతమంది ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలోనూ ఆ రెండు పార్టీల సంబంధాలపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఒక రకంగా, అరెస్ట్ చేయకుంటే మరొక రకంగా ప్రచారం చేసే అవకాశం ఉందంటూ అంచనాలు వేస్తా ఉన్నారు. ఈ కేసు ఏసీబీ వేగం పెంచాలంటే మంగళవారం హైకోర్టు ఇచ్చే ఆ తీర్పును ఆధారపడి ఉంటుంది అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత ఏసీబీ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు 31 రోజు సమయం మాత్రమే ఉంది. 1 డే తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉంటాయో ఆదేశాలు కంప్లీట్ అవుతాయి. 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయదని చెప్పారు కాబట్టి 31తో కేటీఆర్ అరెస్ట్ సంబంధించినటువంటి గడువు ముగుస్తా ఉంది. కాబట్టి మరి ఏ క్షణమైన కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఏసీబీ లేకపోతే ఇటు మీడియా ఎవరు అరెస్ట్ చేస్తారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున అయితే కొనసాగుతుంది రాంబాబు. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడైతే ఆసక్తి రేగుతోంది. 31వ తారీఖు తర్వాత హైకోర్టు ఏం చెప్పబోతుంది, అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తర్వాత ఏసీబీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మరోవైపు 7వ తేదీ వరకు అటు ఈడీ గడువిచ్చింది. 7వ తేదీన విచారణకు రమ్మంటోంది. 7వ తేదీన విచారణకు పిలిచి అట్నుంచి అటే కేటీఆర్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారా, అదుపులోకి తీసుకుంటారా, ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠ రేపుతోంది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.